నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో గత వారం రోజుల క్రితం ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో వరి పంట పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ఈ వర్షం వలన నష్టపోయిన రైతులు సంబంధిత వ్యవసాయ అధికారికి వివరాలు మరియు వ్యవసాయ పట్టాపత్రాలను అందజేయాలని ఎడపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంజ కామప్ప తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన నష్టాన్ని అధికారులకు చూపించి దరఖాస్తు నమోదు చేసుకోగలరని, నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తన వంతు సహాయాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. వడగండ్ల వాన పడిన వెంటనే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై రైతులను ఓదార్చారని అన్నారు. ఎమ్మెల్యే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఎడపల్లి మండల కిసాన్ ఖేత్ అధ్యక్షులు ఎక్కులూరి శివరామ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్ కుమార్, హబీబ్, ప్రతాపరెడ్డి, మల్కయ్య, నీరడి రవి, ప్రసాద్, నవీన్, గోపి, హనుమాన్లు, ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షం పడి రైతులకు విపరీతమైన పంట నష్టం జరిగింది. రైతులు కోసే ముంగట నష్టం ఇలా 50 సంచులు పండుతుందంటే 20 సంచులు పండే రకంగా పంట తయారైపోయింది. తర్వాత కూలీలు ఎక్కువనే, మిషన్ ఖర్చులు ఎక్కువనే, రైతు ముందుకు పోవడానికి అవకాశం దొరకకుండా పంట నష్టం జరిగింది. దానికి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని రైతులు ఏ గారికి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకోవాలా. పంట నష్టం జరిగిందని అప్లికేషన్ పెట్టుకుంటే మనకు రేపు ఏదైనా వస్తే పంట నష్టానికి గవర్నమెంట్ 10,000 అని చెప్తున్నారు. ఒకవేళ వస్తే మనకు తప్పకుండా వస్తుంది. ఆ నష్టాన్ని పూడ్చుకుంటా కోత లేకుండా కొంత అని చెప్పడం జరుగుతుంది. వారంలో కురిసినటువంటి అకాల వర్షాల వలన ఎడపల్లి మండలంలో పలు గ్రామాలలో వరి పైరు పూర్తిగా దెబ్బతిని కింద పడిపోవడం వలన పూత మిషన్లకు అదనపు భారం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా రైతులకు సహాయం చేసినట్లయితే కొంత ఊరటగా కలుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ మండల ఆఫీసులోని మండల వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మండలం తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున కోరుచున్నాం.